హాయ్ ఫ్రెండ్స్, ఇక నుంచి లైవ్ వీడియోసే కాకుండా డెవలప్మెంట్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత చాలా రోజులకైతే అక్కడ డెవలప్మెంట్‌లు స్టార్ట్ అయితాయి కాబట్టి మనకు ముందే తెలుసుకునే ఛాన్స్ ఉంటది. సో, తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దాదాపుగా 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరగబోతా ఉంది. 2737 కోట్లతో 2737 కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులైతే చేపడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆల్రెడీ అందులో దాదాపుగా కొన్ని స్టేషన్లు స్టార్ట్ అయినాయి. నాంపల్లి, అలాగే మలక్పేట్, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కూడా రీసెంట్‌గా పెట్టడం జరిగింది. 40 స్టేషన్లు ఉన్నాయి. సో, అక్కడ ఇంకా అభివృద్ధి పనులైతే స్టార్ట్ కాలేదు. తెలంగాణలో ఏ స్టేషన్లు ఈ అమృత్ భారత్ పథకంలో కింద స్టార్ట్ అవుతున్నాయి, అభివృద్ధి చేయబోతున్నారనేది ఒక్కసారి చూద్దాము. మనకు ఆల్రెడీ చర్లపల్లి చేశారు తెలుసు. సికింద్రాబాద్‌లో కూడా చాలా వర్క్ జరుగుతూ ఉంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ చాలా ఇంపార్టెంట్ స్టేషన్, ఉప్పుగూడ, అలాగే మలక్పేట్లో కూడా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మల్కాజ్గిరి, బేగంపేటలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్క స్టేషన్కి వెళ్ళి వీడియోలు అయితే తీసి పెడతాను. మేడ్చల్, అలాగే యాకుత్పురా, ఉందానగర్ శంషాబాద్ వైపు ఉంటుంది. ఉందానగర్ ఇవి హైదరాబాద్ స్టేషన్. హైదరాబాద్లో దాదాపుగా 14 స్టేషన్లు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక ఆదిలాబాద్ చాలా ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది. భద్రాచలం రోడ్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్ పెద్దది జంక్షన్ ఇది. ఖమ్మం కిలా అంటారు, ఖమ్మం మెట్టు అంటారు. మదిర, మహబూబ్ నగర్, అలాగే నిజామాబాద్, రామగుండం, తాండూరు, జహీరాబాద్, యాదాద్రి టెంపుల్ ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. బాసర కూడా చాలా ఫేమస్ టెంపుల్ ఉంది. గద్వాల, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్ చర్చి కదా, మిర్యాలగూడ స్టేషన్ ఆల్రెడీ పెట్టాను. నల్గొండ, పెద్దపల్లి, షాద్ నగర్, వికారాబాద్, వరంగల్, జోగులాంబ. సో, ఈ స్టేషన్లు డెవలప్ చేయబోతూ ఉన్నారు. తర్వాత ఒక్కొక్క స్టేషన్కి వెళ్ళి వీడియోలు కూడా పెట్టాలనుకుంటున్నా. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయి ఎక్కువగా ఆల్రెడీ ఇంకా కంప్లీట్ కాబోతుంది అన్న స్టేషన్లు, అంటే ఆ వర్క్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న స్టేషన్లు కానీ, ఇంకా వర్క్స్ నడుస్తున్న స్టేషన్లు కానీ ఏమంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడ వెళ్ళి అయితే వీడియోలు పెడతాను. ఎందుకంటే నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా మన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అడుగుతున్నా. థ్యాంక్ యూ అండ్ బాయ్.